అందరూ చూస్తారు. మీరు పీకాన్ని చదువుకున్నారు, నేను చదువుకుంది 4వ క్లాస్ నా చిన్నప్పుడు, నాకు అంతే తెలుసు, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ తెలుసు. కానీ చదువు అనేది 3వ కంటిలోని ప్రపంచ విజ్ఞానం తెలుసుకోగలుగుతున్నారు. అటువంటి చదువు గురించి కూడా మనం ఏమన్నా కొంతమంది కూడా అది చిన్న వయసులో ఏంటి చదువును మానిపించేసి ఈ పిల్లల్ని చదువు పంపిస్తే ఏమొస్తుంది బడికి పంపిస్తే మన పనిలో పెడదామని ఆలోచిస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థ కింద అతి చిన్న వయసులో కూడా బాల్య వివాహాలు కూడా చేస్తున్నారు. అలా చేయటం వల్ల మా తాతయ్య గారు రేపు మాకు కనుమ పెట్టుకున్నాడు, 70 ఏళ్ళు వచ్చినాయి, మా అమ్మాయికి ఏమో చదువు ఉద్యోగం చేస్తుందా, రాబోయే వదిలేస్తుందా అని వివాహాలు కూడా చేస్తున్నారు. అలా చేయడం కూడా చాలా నేరం. చదువు చాలా ముఖ్యం. 10th క్లాస్ వరకు స్కూల్స్ అయిపోయాక 10th నుంచి ఇంటర్ నుంచి కూడా కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి అటువంటి చదువుని అందరూ కూడా శ్రద్ధగా చదువుకోవాలి. మన యొక్క హై స్కూల్లో కూడా శిక్షణ పొందిన అక్కడి నుంచి మన యొక్క ఒక ఉపాధ్యాయుల ద్వారా కూడా చక్కగా కూడా మంచి ఒక నైపుణ్యం కలిగిన చదువుని కూడా మనం అందజేస్తున్నారు. మరి అందుకే చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా, చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, మనకు వివేకము కలిగేది చదువు వల్లనే. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, మనకు వివేకము కలిగేది చదువు వల్లనే. మానవ విజ్ఞానానికి ఆలాపన చదువురా, మానవ విజ్ఞానానికి ఆలాపన చదువురా, మన చరిత్రకు దర్పణమే చదువురా. అమ్మా అక్క అన్న చెల్లి చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా, చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా. చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా అంటే కొంతమంది కూడా ఇంట్లో పరిస్థితులు బాగోలేక ఇంట్లో పనులు చేసే వాళ్ళు లేక ఆడపిల్లలను కూడా మధ్యలో చదివించడం కూడా మానేస్తున్నారండి. ఆడవాళ్ళు కూడా మగపిల్లలతో కూడా సమానంగా చదువుకోవాలి. మరి అందుకే ఆడపిల్లకి చదువులెందుకు అంటున్నారు నేడు, చదువులమ్మకు పెట్టిన పేరు సరస్వతి ఆనాడు. ఆలోచించండి అమ్మాయిని బడికి పంపండి, బడికి పంపండి, చెల్లెకు భవితను చూపండి. ఆడపిల్లకు చదువులెందుకు అంటున్నారు నేడు, చదువులమ్మకు పెట్టిన పేరు సరస్వతి ఆనాడు. మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలు కూడా కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే మీరు చదివించమన్నారండి. ఏమండి మౌంట్ ఒక చదివించమన్నారు. మాకు 3 పిల్లలు ఏంటి, ఒక 2 అమ్మాయిలు ఒక అబ్బాయి. అబ్బాయి అంటే నా దగ్గర ఉంటాడు రాబోయే కాలంలో. అమ్మాయి ఎందుకు ఉంటుంది, వెళ్ళిపోతుందిగా పెళ్లి చేసి. అమ్మాయి చదివేందుకు ఇంట్లో తోడుంటే వాళ్ళ అమ్మగారికి అంట్లు పనో ఇంటి పనో బట్టల పనో ఉత్తుకుంటూ కూర్చోండి ఆలోచిస్తున్నారు. కానీ ఆడపిల్లల చదువు అవనికి వెలుగు, పిల్లలు చదువుకుంటే ఇంటికి వెలుగు. కాబట్టి మీ మధ్యలో కూడా మీ తల్లిదండ్రులు చదువు ఆపమన్నా కూడా 9th వరకు కూడా ఎవరు ఆపద్దండి. అందరూ కూడా చదవాలి. ఆ తర్వాత పై చదువుల గురించి కూడా మీరు పోరాటం చేయాలి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పించి చేయాలి. చదువు మనిషికి 3వ నేత. చదువుకుంటేనే రాబోయే భావితరాల్లో మనం నిల్చోగలుగుతాం అన్నమాట. అభివృద్ధి జరుగుతుంది. మన లేడీస్లు, మహిళా మన ఆదిమణులు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, మరి కలెక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐజీలు కూడా, ఐజీ డిఐజీ గారు కిరణ్ బేడి గారిని, ఐజీ గారు కానీ మన లాయర్లు గారు ఎంతో మంది మన మహిళమ్మ తల్లులు ఎంతో మంది ముందుకు వెళ్తున్నారు. మన దేశాభివృద్ధికి పాటుపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. మరి మన మాస్టర్స్ చెప్పిన పాఠాలని క్షుణ్ణంగా చదువుకుని ఏకాగ్రతతో మరి కాన్సన్ట్రేషన్ చదివి మంచి మన స్కూల్ కి ఫస్ట్ ర్యాంకు, మన జిల్లాల మొత్తానికి ఫస్ట్ ర్యాంక్ తీసుకోవాలి. అవసరమైతే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా తీసుకొచ్చేటట్టు మీ కాన్సన్ట్రేషన్ చేసి మరి పాఠాలు బాగా ఇంటిగ్రేట్ క్వశ్చన్స్ కూడా చదివి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. చదువు మీద మీరు బాగా చదివితే ఈ స్కూల్కి పేరు వస్తుంది. పలానా స్కూల్లో చదువుకున్నారు, వాళ్ళంతా బాగా చెప్పారు చదువు అనేది. కాన్సన్ట్రేషన్ మనం చదువు మీద పెట్టాలి. మనం వచ్చామో చదువుకున్నామో ఏదో మాకు సెలవులు ఇచ్చేస్తే ఎప్పుడు శనివారం వస్తుందా అని చూస్తారు మంది పిల్లలు. తెల్లారితే ఆదివారం కాబట్టి ఆడుకోవచ్చు అని. అలా ఉండకూడదు అనమాట. సార్ ఇలా చెప్పుకుంటే పోతే చాలా మీరు ఇంట్లో అందరూ చికెన్ మటన్ తింటారుగా, చికెన్ మటన్ చేపలు రొయ్యలు మీరు తింటారనమాట. అయితే అవన్నీ కూడా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులో తీసుకొచ్చుకుంటున్నారు. అలా కూరగాయలు కానీ చికెన్ మటన్ తినవాళ్ళు కొంతమంది వెజిటేరియన్ ఉంటారు కాబట్టి కూరగాయలు కానీ అది కూడా మన ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా మన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు తీసుకొచ్చుకోకుండా ఇంటి దగ్గర నుంచి గుడ్డ సంచులు, జూట్ బ్యాగులు నాతో తయారు చేసినవి ఇది ఇంటి దగ్గరికి తీసుకెళ్ళమని మీ పేరెంట్స్ కూడా మీరు చెప్పండి. ప్లాస్టిక్ వాడితే ఏమవుతుందండి, మరి ప్లాస్టిక్ కవర్లు భూమిలో ఇంకిపోవు. ఈ ప్లాస్టిక్ కవర్లు ఒక
భూములు ఎనకాలంటే మరి 100 సంవత్సరాలు పడుతుంది. అలాగే మరి గుడ్డ సంచులు కానీ జూటు బ్యాగులు కానీ మన భూములు త్వరగా కలిసిపోతాయి. మరి అలాగే మరి పర్యావరణం కూడా దెబ్బతింటుంది అనమాట. ఏంటి ప్లాస్టిక్ కవర్లు వాడటం వల్ల ఈ యొక్క పర్యావరణ దెబ్బతిని మనకి ఆకాశానికి మన భూమికి మధ్యలో ఓజోన్ అనే ఒక పొర ఉంటుంది. ఆ ఓజోన్ పొర దెబ్బతింటే మనకి సూర్యుడి నుంచి డైలీ అల్ట్రావైట్ కిరణాలు, అతినీల కిరణాలు మన శరీరాన్ని తాగడం వల్ల మన శరీరానికి ఎలర్జీలు కానీ, దద్దులు కానీ, బొబ్బర్లు కానీ వస్తాయి. కాబట్టి ప్లాస్టిక్ వాడకం ప్రతి ఒక్కళ్ళు నిషేధించి గుడ్డ సంచులు, జూటు బ్యాగులు వాడాలని మీరు యొక్క పేరెంట్స్ కూడా చెప్పండి, మీరు కూడా చేయండి. అలాగే మరి పూర్వం మరి యూనివర్సిటీలో ఉండేది మాదక ద్రవ్యాలు గంజాయి వాడకం కూడా ఇప్పుడు ఈ మధ్య ఎక్కువైపోయింది మన యొక్క సమాజంలో, మన ప్రపంచంలో, మన సమాజంలో. పూర్వం యూనివర్సిటీలో ఉండేది గంజాయి వాడకం అనేది. యూనివర్సిటీ నుంచి కాలేజీలకు వచ్చి, కాలేజీ నుంచి మరి 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు కూడా కొంతమంది వాడుతున్నట్టు కూడా మాకు సమాచారం అందింది. మన గౌరవనీయులైన బాపట్ల జిల్లా కలెక్టర్ గారు శ్రీ జి వినోద్ కుమార్ గారు కూడా ఈ విషయం గురించి ప్రతి ఒక్క స్కూల్స్ లో కూడా చెప్పండి అని వారు కూడా మాకు చెప్పారన్నమాట. కాబట్టి ఈ గంజాయి అనేది చాలా విషపూరితమైనది. ఈ యొక్క గంజాయి వాడకము ఈ యొక్క ఎవరు వాడకూడదు. ఈ వ్యసనానికి ఆధార పడితే మరి డైపోలార్ డిజార్డర్ అనే తీవ్రమైన మానసిక సమస్యకు గురి కావచ్చు. అంటే ఇప్పుడు మన స్కూల్లో అయిపోయినా మీరు 9th క్లాస్ 10th క్లాస్ అయిపోయినాక మీరు హై స్కూల్కి వెళ్తారు, మీరు కాలేజీకి వెళ్తారు, కాలేజీలో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదువుతారు. కాబట్టి కాలేజీకి వెళ్ళిన తర్వాత సరే కొంతమంది అక్కడ మీ ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళకి అలవాటు ఉంటుంది అనుకో, అలవాటు ఉంటే మీరు వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పండి. మరి అలాగే మీరు ఆ అలవాటుకి మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే అక్కడ కొత్తగా పరిచయమైన ఫ్రెండ్స్ మీకు అలవాటు చేసి ఉన్నా కానీ వాళ్ళ దగ్గర మీరు అలవాటు చేసుకోకూడదు. ఈ గంజాయి అనేది చాలా మహమ్మారి. ఈ వ్యసనం నుంచి బయటపడడం కూడా కష్టం. అలాగే ఈ గంజాయి అనే మొక్కల్లో, ఆకుల్లో THC టెట్రాహైడ్రోకెనాల్బినాల్ అనే ఒక రసాయనం ఈ యొక్క గంజాయి మొక్కల్లో, ఆకుల్లో ఉంటుంది. ఆ యొక్క రసాయనం వల్ల మనం ఈ గంజాయి సిగరెట్లు కానీ, గంజాయి పొడి మనం తిన్నా కానీ దానివల్ల మన శరీరంలో చిన్న మెదడు పనిచేయదు. అలాగే ఊపిరితిత్తులు కానీ, గుండె కానీ, కాలేయం కానీ, కిడ్నీలు కానీ ఫెయిల్ అయిపోతాయి. అప్పుడు మనం దేని మీద, చదువు మీద ఏకాగ్రత పెట్టలేము, కాన్సన్ట్రేషన్ చేయలేము, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే మాట వినలేము, అలాగే మన స్కూల్లో టీచర్స్ చెప్పే మాట కూడా మనం వినము. కాబట్టి ఎవరు గంజాయి వాడికాన్ని ఎవరు వాడకూడదు, నిషేధించాలి. దేవుడికి 400 ఆయుష్ మనిషికి వరమన్నా, ఆస్తుల కన్నం తస్తుల కన్నా ఆరోగ్యమే విన్నా పరాబరి రామ రామ జయ రామ రాఘవ రామ రఘు రామ. రోగులతోటి రొప్పులతోటి జీవితముద్దన్నో, ఆరోగ్యమన్న భాగ్యమన్నది తెలుసుకోవడమిన్నా పరాబరి రామ రామ జయ రామ రాఘవ రామ రఘు రామ. పరిసరాల పరిశుభ్రత పాటించాలమ్మా, తడి చెత్తని పొడి చెత్తని వేరు వేరుగా చెయ్యాలన్నా రామ రామ జయ రామ రామ రఘు రామ. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి, గుడ్డ సంచులే వాడాలన్నా, దుడ్డు బ్యాగులే వాడాలన్నా రామ రామ జయ రామ రామ రఘు రామ. మొక్కలని నాటాలి, నీరుగా మనం చెయ్యాలి, స్వచ్ఛ భారతం కార్యక్రమంలో ముందుకు సాగాలన్నా. అలాగే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి. మీ ఇంట్లో మీ బర్త్డే వచ్చిందనుకోండి, మీ పుట్టినరోజు వచ్చిన సందర్భంగా ఆ యొక్క పుట్టినరోజుకి ఒక మొక్క నాటండి. అలాగే మీ ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, ఆ పేరెంట్స్ మ్యారేజ్ డే వచ్చినప్పుడు, వాళ్ళ పెళ్లి రోజు వచ్చినప్పుడు దాని గుర్తుగా ఒక మొక్క నాటండి. ఉపాధ్యాయులు మన స్కూల్, హై స్కూల్ మన హెచ్ఎం గారి ఆదేశానుసారంగా ఆరోగ్య విషయాలపై ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన మంచి విషయాలు, హ్యాండ్ వాష్ గురించి మరి చక్కని కళాజంత ప్రదర్శన, అలాగనే మన గ్రామంలో యొక్క పరిశుభ్రత గురించి మీరు చిల్డ్రన్స్, మీ యొక్క పేరెంట్స్ కూడా మీరు ఇంటికి వెళ్ళాక మీరు చెప్పాలి. స్కూల్లో కూడా ఇలాంటి మంచి విషయాలు కూడా చెప్తున్నారని, అందుకే ఒక స్కూల్లో ప్రదర్శన చేయడం కూడా మనకి ఈరోజు అవకాశం చేస్తున్నాం అనమాట. మన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా డైరెక్ట్గా చిన్న జానపద గీతం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి ఉదయం లేచి లేవగానే మరి మీ ఆవిడ ఇంట్లో ఏం చేసిద్దిరా? మరి చూడండి, మా ఆవిడ ఉదయాన్నే లేవగానే ఆ ఇంట్లో ఉన్న వంటగది కానించి బయట ఉన్న వాకిలి దాకా ఇల్లు మొత్తం
ఉంది. ఇంత చెత్త పోగు చేసి ఎదురుకున్న మా బాబా ఇంటి ముందు వస్తుంది అబ్బాయి. సామర్థ్య వారు ఏం చేసింది ఏకన్నా వీళ్ళు ఎవరు చెత్త మొదలు పెట్టి మా ఇంటి ముందు వస్తారు. అదేంటిరా మీ ఎవరు మీ ఇంట్లో చెత్త దిగొచ్చి రోడ్డు మీద వేస్తే మళ్ళీ మీ భామర్తి భార్య మీ చెల్లెలు ఆమె ఇంట్లో చెత్త కాకుండా వీటిలో చెత్త మొత్తం దిగొచ్చి మరి రోడ్డు మీద వేస్తే రోడ్లు మొత్తం ఖరాబ్ అయిపోతాయి నాయన, అప్పుడు అపరిశుభ్రం అయిపోతాయి. కాబట్టి అలా చేయకూడదు. మరి ఏమిటంటే మనము మన పరిశుభ్రత పాటించాలి. అలాగే మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే స్కూల్ ఆవరణాన్ని అలాగే మరి పాఠశాల తరగతులను కూడా గదులు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చిట్టు కాగితాలు కానీ ఎక్కడ వేయకూడదు, డస్ట్బిన్లోనే వేయాలి. అలాగే మరి తడి చెత్త పొడి చెత్త 2 విధాలుగా విభజించి మరి మన గ్రామ పంచాయతీ సిబ్బంది వారు మన ఇంటికి వచ్చినప్పుడు వారికి అందజేయాలి. పొడి చెత్త గవర్నమెంట్ కి ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగాలు? తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి? మరి చూడు సోదరా, తడి చెత్త అంటే రాత్రిపూట మనం భోజనం చేసిన తర్వాత మిగిలిన అన్నము కూరలు తడి చెత్త డబ్బాలో వేయాలి. అలాగే ఉల్లిపాయ తొక్కలు, కోడిగుడి తొక్కలు, అలాగే మళ్ళీ మనం చికెన్ మటన్ తిన్న తర్వాత ఎముకలు బొనుకలు చేపలు రొయ్యలు చేసుకున్న వాటి వ్యర్థాలు తడి చెత్త డబ్బాలో వేయాలి. అలాగే కొంతమంది ఇళ్లలో మరి గేదెలు ఉంటే పశువులు ఉంటే ఆ పశువుల పేడ కూడా తడి చెత్త డబ్బాలో వేయాలి. మరి అలాగే పొడి చెత్త అంటే మరి ప్లాస్టిక్ డబ్బాలు, మన వాటర్ బాటిల్స్ కానీ, అలాగే స్ప్రైట్ థమ్స్అప్ తాగిన ఒక ఖాళీ బాటిల్స్ కానీ, అలాగే చిట్టు కాగితాలు కానీ, అట్ట ముక్కలు కానీ, అట్ట పెట్లు కానీ, ఇనుము రాగి ఇతర సామాగ్రి కానీ, అలాగే గాజు సీసాలు కానీ ఇవన్నీ కూడా పొడి చెత్త డబ్బాలో వేయాలి. ఈ తడి చెత్తను తీసుకెళ్లి గవర్నమెంట్ వాళ్ళు ఈ తడి చెత్తలో వాళ్ళు వానపాము వదిలి మళ్ళీ వాటిని వర్మీ కంపోస్ట్ తయారు చేస్తారు. ఈ వర్మీ కంపోస్ట్ మన ఇంట్లో మన మొక్కలకి వేసినా కానీ మొక్కలు మంచి బలంగా సరే బాగా ఏపుగా పెరుగుతాయి. మరి అలాగే మనం స్కూల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ అనేది 5 విధాలుగా ఉంటుంది. మీకు తెలిసింది ఎవరికైనా తెలుసుగా? మీకు తెలిసే ఉంటుంది. కొంతమంది రావచ్చు, బయట రాకపోవచ్చు. ఆ 5 విధాలు మీరు చూపించండి. మరి ఫస్ట్ మనము వాటర్ తీసుకోవాలి. వాటర్ 2 చేతులు తడుపుకొని మరి తర్వాత సబ్బుతో కానీ, షాంపూతో కానీ, లిక్విడ్తో కానీ మనము 2 చేతులు అరచేతులు బాగా రుద్దుకోవాలి. దాని తర్వాత ఈ యొక్క చేతి పైన మడికట్టు పైన కూడా మనము వాష్ చేసుకోవాలి. మరి అలాగే మళ్ళీ ఈ వేళ్ళలోంచి పోనిచేసి ఇది కూడా మనము 3వ విధానం చేసుకోవాలి. అలాగే చేతి వేలి గోడల్లో మురికి మట్టి ఉంటే అది కూడా మనం తినే ఆహారంలో కలవదు కాబట్టి వాటిని కూడా మనము ఈ గోడను కూడా పరిశుభ్రంగా చేసుకోవాలి. మరి అలాగే మరి మణికట్టు వరకు కూడా మనము హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఈ విధంగా 5 విధాలు చేసుకోవాలన్నమాట. మనం ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పండి. అలాగే ఇంట్లో టిఫిన్ చేస్తున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కూడా కానీ అప్పుడు మన రైట్ హ్యాండ్ని మనం వాష్ చేసుకోవాలి. అలాగే టాయిలెట్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ని మనము హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మరి అలాగే మరి మన బాపట్ల జిల్లాలో మరి ఇటీవలనే స్క్రబ్ టైప్స్ అనే ఒక పురుగు వచ్చిందంట. ఆ పురుగు కొట్టడం వల్ల 40 మంది ఆ గ్రామంలో చనిపోయారు. ఆ యొక్క పురుగు అనేది ఒక నల్లి రూపంలో ఉంటుంది. స్క్రబ్ టైప్స్ అనే పురుగు. ఆ పురుగు కొట్టకుండా మనం పురుగు కానీ దోమలు కానీ కొట్టకుండా మనం ఇంటి దగ్గర ఒక పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి అలాగే మరి నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీళ్లు నిల్వ ఉంటే దోమలు ఎక్కువ పెరుగుతాయి. దోమలు కొట్టడం వల్ల మరి క్యూలెక్స్ అనే దోమ కొడితే బోధకాలు వస్తుంది, ఎనాఫిలిస్ అనే దోమ కొడితే మలేరియా జ్వరాలు వస్తాయి. కాబట్టి మరి అలాగే ఈ పురుగు కూడా కొట్టకుండా మనము ఇంటి దగ్గర కూడా మనం హ్యాండ్స్ ఇక్కడ వరకు కూడా మనకి క్లాత్ ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే మరి బాయ్స్ కూడా మరి ఫుల్గా ప్యాంట్ కానీ ఏదైనా వేసుకోవాలన్నమాట. ఏది శరీర భాగాలు కనిపించకుండా ఆ పురుగు కుట్టకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. దోమతోరలు వాడాలి. గుడ్ నైట్ ఆల్ అవుట్ పెట్టుకుంటే కూడా నెక్స్ట్ డోర్లు కూడా పెట్టుకుంటే ఆ పురుగులు కానీ దోమలు కానీ రాకుండా మనము మన ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, మన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. మళ్ళీ ఆ స్ప్రెడ్ చేసిన పురుగు చాలా విషపూరితమైంది. ఆ పురుగు కుట్టిన తర్వాత మరి వెంటనే మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే మనిషి ప్రాణాలు కూడా ప్రమాదం రావచ్చు. మరి 40 మంది చనిపోయారు కూడా. మరి ఈ విషయాన్ని పేరెంట్స్ కూడా చెప్పండి. అందుకే పరిసరాల పరిశుభ్రత నేడు అమ్మలారా నేడు మనమంతా పాటించాలి. అక్కలారా పరిసరాల పరిశుభ్రత అమ్మలారా పాటించాలి. మనమంతా కలిసి అక్కలారా తడి చెత్తని ఒక డబ్బాలో చెల్లెల్లారా, పొడి చెత్తని ఒక డబ్బాలో అన్నల్లారా వేరుగా చెయ్యాలమ్మా అమ్మల్లారా. ఆరోగ్య విషయాలమ్మా పాటించాలి. నేడు ఆరోగ్యం ఉండాలమ్మా మనమంతా కలిసి. మరి దీంతో పాటు నాడు ప్లాస్టిక్ నిషేధం అన్నారండి. తెల్లవారితే ప్రతి ఒక్కరు కూడా కూరగాయలు కొనుక్కోవాలన్నా, కోడిగుడ్లు కొనుక్కోవాలన్నా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడుతున్నారు. మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా అంటున్నా. తడి చెత్త పొడి చెత్త కాకుండా
ఎంతో మంది కూడా మీరు ఎక్కడెక్కడి నుంచి ఊళ్ళ నుంచి వచ్చారో మాకు తెలియదు, చుట్టుపక్కల ఏ పల్లెటూళ్ళు ఉన్నాయో. కానీ హై స్కూల్ అందరూ చేరుకున్నారు. తర్వాత ఎవరి ఊళ్ళకి ఎవరు ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఆరు బయట బహిరంగ మల విసర్జన సాంఘిక దురాచారం. కొంతమంది అందరూ వెళ్తున్నారని అనట్లేదు, మీ పేరెంట్స్ లో కొంతమంది వెళ్తున్నారు. పొలం గట్ల ముడి రోడ్ల ముడి వెళ్తే మన రోడ్లు అపరిశుభ్రంగా ఉంటాయి. ఎవరైనా అధికారులు మన ఆఫీసులో మన ఊరు రావాలంటే పలానా ఊరు పలానా విలేజ్ బాగుందని మనకి గర్వంగా చక్కగా చెప్పుకోవాలి. అదే రోడ్లు అపరిశుభ్రంగా ఉంటే చండాలంగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్లు కట్టుకోవాలి. దానికి గవర్నమెంట్ కూడా కొంత డబ్బు సహాయం చేస్తుంది. మీ ఇళ్లలో ఎవరైతే ఇళ్లలో మరుగుదొడ్లు లేవో టాయిలెట్స్ ఉపయోగించుకోవాలి. మరుగుదొడ్లు ఉండి కూడా కొంతమంది తాళాలు వేసుకొని మళ్ళీ అలాగే చెప్పులు తీసుకొని వెళ్తున్నారు. అలా వెళ్ళటం వల్ల గ్రామం అపరిశుభ్రంగా ఉండడమే కాకుండా అంటు వ్యాధులు, అంటు రోగాలు కూడా వస్తాయి. దీనితో పాటుగా కూడా పాములు వంటి, తేళ్లు వంటి అదే అలవాట్లు మన రాత్రులు కూడా వెళ్తాం చెప్పులు తీసుకొని. ఇటీవలనే మన బాపట్ల జిల్లాలో ఒక గ్రామంలో ఒక ఆయన రైతు ఒక 40 సంవత్సరాలు మరుగుదొడ్డు ఉండి కూడా అందులో ఒక సామాన్లు పెట్టుకొని ఎందుకు ట్యాంకర్ ఎండిపోతుందని చెప్పేసి చెంబు తీసుకొని వెళ్ళాడు రాత్రిపూట. ఎప్పుడు వెళ్ళి అలవాటు ద్వారా కూడా వెళ్ళాడు. వెళ్ళటం ఒక రాత్రిపూట పొలం కట్టి పాము కాటేసింది అనమాట. అతను నమ్ముకొని ఒక 3 ఆడపిల్లలు ఇంట్లో పెళ్లిళ్ళు చేయాలి. ఇలా అర్ధాయుషులో కూడా ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ కాన్సెప్ట్ లో కూడా మీ తల్లిదండ్రులకు కూడా ముఖ్యంగా మీరు చెప్పండి, మనం ఒక ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ఆ చెంబు తీసుకుని వెళ్ళే అలవాటు మానిపించేసేయాలి. ముఖ్యంగా మీరు మీ యొక్క ఫాదర్స్ చెప్పండి. కాబట్టి దీంతో పాటుగా భగవంతుడు ఇచ్చిన యొక్క సృష్టి ధర్మంలో ఏమంటే మోహన్ రావు గారు మన యొక్క పరిశుభ్రత చాలా తక్కువైంది. ఒకప్పుడు కరోనా వైరస్ వచ్చింది. మహమ్మారి కరోనా వైరస్ లాంటిది మనం ఎలా తరిమి కొట్టామంటే కేవలం పరిశుభ్రత ద్వారా మనం తరిమి కొట్టాం. అలాగనే ఈ బాపట్ల జిల్లాలో కూడా స్వెప్ టైప్ అనే ఒక పురుగు వల్ల ఎంతో మంది కూడా చిన్నారులు ఒక 40 మెంబర్స్ కూడా చనిపోయారు డిస్టిక్ మొత్తం మీద కూడా. కాబట్టి మీరంతా కూడా ఇళ్ల దగ్గర కూడా పరిశుభ్రత పాటించాలి. మీ తల్లిదండ్రులు మీరు చెప్పాలి. ఆరోగ్య విషయాల్లో ఎవరు అశ్రద్ధ చేయకూడదు ఆరోగ్య సమస్య వల్ల. కాబట్టి అలాగనే పర్యావరణాన్ని నాశనం చేసే ప్లాస్టిక్ కానివ్వండి, తడి చెత్తని పొడి చెత్తని కూడా వేరు చేసి మన గ్రామ పంచాయతీ వారికి ఇస్తే దానివల్ల మనకు మంచి కంపోస్టింగ్ మన ఎరువు రావడం వల్ల మన రాబోయే భావితరాల్లో మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, బలమైన మన తిండి తినాలన్నా మనం ఉండగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క ఎంతో మంది మత్తుకి వ్యసనానికి కూడా దూరంగా ఉండాలని చెప్పేసి మీ యొక్క ఇంట్లో ఉన్న ఫాదర్స్ కూడా మరి చెప్పాల్సిందిగా మరి కోరుచున్నాము. ముఖ్యంగా సార్ మీరు పర్యావరణ పరిరక్షణ, మరి విద్యార్థులు, పెద్దలు అందరి ఆరోగ్య రక్షణ కోసం మిమ్మల్ని అవేర్ చేయటం కోసం ఒక కళాజాత నుంచి శ్రీనివాసరావు గారు, మోహన్ రావు గారు వచ్చారు. మరి వారు అనేక విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చారు. ఏదో ఒక పాట రూపంలో తీసుకొచ్చారు. అర్థమైందా మీకు? అర్థమైందా? ఏమర్థమైంది? మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. మనం తినే ఆహార పదార్థాలు శుద్ధిగా ఉండాలి. మనం ఆహార పదార్థాలు తినేటటువంటి హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో చేతులు పరిశుభ్రంగా తోముకోవాలి, హ్యాండ్ వాష్ చేయాలి. మన గోర్లు ఎక్కువ పెరగకూడదు. మనం ఆహారం తినేటప్పుడు వేడి పదార్థాలే తినాలి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు కానీ తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. సమాజం ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రము, దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతా బాగుంటుంది అనేటువంటి కాన్సెప్ట్తో చక్కగా శ్రీనివాసరావు గారు, మోహన్ రావు గారు మన పాఠశాలకు వచ్చి వారు మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేద్దాం. తక్కువ సమయంలోనే మంచి కళారూపాన్ని మీ ముందు ప్రదర్శించారు. ఆ కంఠం కానీ ఆ వాయిస్తో పాటుగా ఆ అల్లిక, పాట అల్లిక. మీరు ఎవరన్నా సార్ చెప్పిన దాని మీద ఎవరన్నా మాట్లాడండి ఒక నిమిషం. వారిద్దరు పాడినటువంటి దానికి సంబంధించి ఎవరైనా మీ ఒపీనియన్ చెప్పండి, ఎలా ఉపయోగపడింది?